హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కలెక్షన్స్. ఇవాళ హెయిర్ స్టైల్ చూపిస్తున్నానండి. ఫస్ట్ మొత్తం హెయిర్ ఇలా చుక్కులు లేకుండా మంచి సాఫ్ట్గా దూసేసుకుంటే నీట్గా వస్తుందండి. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. మనసున్న ముత్యానివే ముత్తొచ్చిన కోరింతవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న హెయిర్ తీసేసి 3 పాయలుగా అల్లుకోవాలి. చిన్న చిన్న లేయర్ తీసేసుకుంటే మంచిగా వస్తుంది. పాయలుగా చాలా బాగా క్యూట్గా ఉంటుందండి. మొత్తం మళ్ళేసుకున్నాక లాస్ట్కి రబ్బర్ బ్యాండ్ ప్యాక్ చేసి పెట్టేసేయాలి. ఇలా వస్తుందండి. మొత్తం స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఇట్లా లైన్గా వస్తాయండి. హెయిర్ మొత్తం సైడ్లో మళ్ళీ కొంచెం అయితే హెయిర్ తీసుకొని 3 పాయలు తీసుకొని మంచిగా నీట్గా అల్లుకోవాలి. ఇలా 3 పాయలు నీట్గా తీసుకోవాలి. ఇటు సైడ్ ఎలా అయితే అల్లామో మనము సేమ్ ఇదే మాదిరిగా ఇక్కడ అలాగే అల్లాలి. లాస్ట్ ఈ హెయిర్తో మొత్తం కలిపేసి నీట్గా మొత్తం అల్లేసుకోవాలండి. సేమ్ అక్కడ ఎలా చేయించానో సేమ్ ఇక్కడ ఇలా సేమ్ అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకటి అయిపోయిందండి. చూడండి ఇలా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మంచి ఫిల్ చేసి పెట్టేసేయాలి. దీని దగ్గర పఫ్ వేసుకొని పెట్టుకోవాలని కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా కూడా పఫ్ ఇక్కడ పఫ్ ఉంది కదండి. ఇలా ఉంది, ఇలా వస్తుందండి. ఇష్టం ఉంటే మనకు ఇలాంటి చిన్న పఫ్లు కూడా దొరుకుతాయి. ఇలా చిన్నగా పెద్దవి దొరుకుతాయి. ఇలాంటి సైజులో తెచ్చుకోండి. వేసుకునేటప్పుడు మాత్రం స్మూత్గా ఇట్లా చుక్కులు రాకుండా నీట్గా వేసుకోండి. పఫ్ డిజైన్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది అండి. ఇలా వేయటం వల్ల నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి. ఓకేనా? ఇలా పిన్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఆ తర్వాత దీన్ని ఇలా పిన్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే నీకు షేప్ అన్నది కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా వీపిన్స్ ఉంటాయి కదా, వీపిన్స్ తోటి ఇలా ప్యాక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇవి ఉంటాయి కదండి, ఇవి ఒక్క దగ్గర తీసుకొని నేను లోపలికని ప్యాక్ చేసేస్తాను. నేను కిందికి పప్పు దగ్గర లోపలికని ఇట్లా పిన్స్తో ప్యాక్ చేసేస్తే మీకు నీట్గా క్లియర్గా కనిపిస్తుంది హెయిర్ స్టైల్ అనేది మొత్తము. ఓకే అండి, మొత్తం కంప్లీట్ అయిపోయిందండి హెయిర్ మొత్తము. చూడండి ఒకసారి. డిజైన్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే స్టోన్స్లో కానీ లేకుంటే ఇలా ఈ మోడల్లో ఉన్నా కానీ పెట్టేసుకోండి. హెయిర్కి చాలా బాగుంటుంది. హెయిర్ మొత్తం తయారైపోయిందండి. చూసుకోండి ఒకసారి.